చేయాలా? ప్రార్థన అంటే ఏం చేయాలి? ప్రార్థన ప్రార్థన ఇట్లా అందరూ ఇట్లా అలాగ పైకి వాళ్ళు పైకి మోకరించండి. ప్రార్థన ప్రార్థన పైకి మోకరించండి, పైకి మోకరించండి. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. అది చిన్నోడు కదా, వాడికి తెలియదు. మీరు కళ్ళు మూసుకోండి, అందరూ మీరందరూ కళ్ళు మూసుకోవాలి. వాడు చూస్తాడు, మీరందరూ కళ్ళు మూసుకోండి. 1 2 కళ్ళు మూసుకోవాలా? 3 కృపా ప్రేమ గల తండ్రి, చంద్ర దేవాన్ని బంగారు పదాలు కన్నాను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహాగంధవనైనా పరిశుద్ధుడైన తండ్రి దేవా, జ్ఞాపకం చేసుకుని ప్రభావ సహాయం చేయండి. సమయంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి ప్రభావ. నీకు ఎంతో చెల్లించుకుంటున్నాను తండ్రి. పాడే పాటలు సహాయం చేయండి. నా కథ ద్వారా తండ్రి దేవా మీరు మాతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. మీకు ఎంతో చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. సరే కూర్చోండి. మిమ్మల్ని ఎవరు కొట్టద్దంట. మాట్లాడితే అదొకే ఆ సాకెట్ ముందు జరుగా అది వికీ ఇక్కడ పాడి నమస్కరించిన రాజాది రాజైన యేసు ఎల్లప్పుడు చెప్పినాను, ఎట్లు పాడినాను వానింపజాలనిది. ఓ లా లా లా, ఓ లా లా లా, నా ప్రభు గొప్పవాడు, నా చెప్పడు పాడాలి అది గట్టిగా. నమస్కరించడం రాజాది రాజైన యేసుని ఎల్లప్పుడు ఎంత చెప్పినాను, ఎట్లు పాడినాను వానింపజాలనిది. ఓ లా లా లా, ఓ లా లా లా, నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు గొప్పవాడు. ఇది పాడదామా? సాధారణ పాట కదా, మన పడదాం మన పడదాం. చిన్నోడా పిల్లల చిన్న చిన్న పిల్లలారా ఇశ్రాయేలు రాజు గురించి విన్నారా? ఇశ్రాయేలు రాజుల గురించి మీరు విన్నారా? మీరు విన్నారా? చిన్న చిన్న పిల్లలారా ఇశ్రాయేలు రాజుల గురించి మీరు విన్నారా? మీరు విన్నారా?
మొదటి రాజైన సౌలు ఇడికి రా తెలుసు మా ఇడికి రాను ఇడికి రాను ఇడికి రాను మట్లే పడుతున్నాను మొదటి రాజైన సౌలు దేవుని మాటను ధిక్కరించెను మొదటి రాజైన సౌలు ఏం రా పాడు చిన్నారి నీకు బైబిల్ మూసేసి మీరు ఇటు చూడలేదు అనుకోండి చేతులు కట్టుకోవాలి ఇటువైపు చూడాలి చెప్తున్నారు తెలుసా వాళ్ళ స్టోరీ వినట్లేదు పిల్లలు గంటతో అక్కడ నేర్చుకోవట్లేదు అర్థమైందండి అర్థమైందా అట్లేదు మీరు ఏం చేస్తారంటే నేను పాట పాడుతాను అనుకో మీ పాట మీరు ఆడుకుంటా బైబిల్ తీసుకుంటా వాడికి ఇచ్చుకుంటా వీడికి ఇచ్చుకుంటా అది చేస్తుంది పాడాలి తెచ్చగా ముందు తమ్ముడు రాకదు చూసి బాగా కూర్చో వెరీ గుడ్ మళ్ళా పడదు మొదటి రాజైన సౌలు దేవుని మాటను ధిక్కరించెను మొదటి రాజైన సౌలు దేవుని మాటను ధిక్కరించెను అమలేకీయులను ఉండనిచ్చెను వారి చేతిలోనే చచ్చిపోయేను పడాలి వారి చేతిలోనే చచ్చిపోయేను చిన్న చిన్న పిల్లలారా ఇశ్రాయేలు రాజుల గురించి మీరు విన్నారా పాట పాడితే అది తర్వాత చిన్న చిన్న పిల్లలారా ఇశ్రాయేలు రాజుల గురించి మీరు విన్నారా రెండో రాజైన దావీదు దేవుని మాటకు లోబడెను రెండో రాజైన దావీదు దేవుని మాటను లోబడెను రాజకిరీటము పొందేను పడాల రాజకిరీటము పొందేను అన్నిటిలో విజయము పొందేను చిన్న చిన్న పిల్లలారా ఇశ్రాయేలు రాజుల గురించి మీరు విన్నారా చిన్న చిన్న పిల్లలారా ఇశ్రాయేలు రాజుల గురించి మీరు విన్నారా రాజుల రాజైన యేసుని గురించి మీరు విన్నారా ఇశ్రాయేలు రాజైన యేసుని గురించి మీరు విన్నారా ప్రభు రక్తమునికై చిందెనుగా కడుగబడినచో రాజులగుదురు చిన్న పిల్లలారా ఇశ్రాయేలు రాజుల గురించి మీరు విన్నారా ఎలా చంపాను
అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు ఏంటైనా గొల్యాతును ఎలా చంపెను. అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు ఏంటైనా గొల్యాతును ఎలా చంపెను. యెషయా దావీదును పంపినది దేని కొరకు. యెషయా దావీదును పంపినది దేని కొరకు. ఎవరి చూడను అన్నల చూడండి పడాలి. ఎవరి చూడను అనల చూడను. అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు ఏంటైనా గొల్యాతును ఎలా చంపెను. అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు ఏంటైనా గొల్యాతును ఎలా చంపెను. యుద్ధములో దావీదు ఎవరి స్వరము వినెను. యుద్ధములో దావీదు ఎవరి స్వరమును వినెను. ఎవరి స్వరము గొల్యాతు స్వరము. ఎవరి స్వరము మీరు గొల్యాతు గొల్యాతు స్వరము. అదిగదిగో చిన్న దావీదు ఏంటైనా గొల్యాతును ఎలా చంపెను. అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు ఏంటైనా గొల్యాతును ఎలా చంపెను. ఏటిలో నుండని రాళ్ళను చిక్కములో ఉంచుకొనేను. ఏటిలో నుండని రాళ్ళను చిక్కములో ఉంచుకొనేను. ఎన్ని రాళ్ళను 5 రాళ్ళను. ఎన్ని రాళ్ళను 5 రాళ్ళను. అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు ఏంటైనా గొల్యాతును ఎలా చంపెను. అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు ఏంటైనా గొల్యాతును ఎలా చంపెను. వడిసెలను గిరగిర తిప్పి గొల్యాతును కొట్టి చంపెను. వడిసెలను గిరగిర తిప్పి గొల్యాతును కొట్టి చంపెను. ఎక్కడ కొట్టెను. మొదట కొట్టెను. ఎక్కడ కొట్టెను. నుదిటి మీద. అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు ఏంటైనా గొల్యాతును ఎలా చంపెను. అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు ఏంటైనా గొల్యాతును ఎలా చంపెను. ఓయ్ విక్కీ నిల్చోండి. యాక్షన్ పాట పాడుతున్నారు. నిల్చోడు అందరూ లైన్గా ఉండాలి. 2 3 అనేది లైన్లో ఉండాలి. Hey! చిన్నోడా పడదా అది పాట వీడి విక్కిగాడికి వచ్చు కదా చిన్నారికి వచ్చిన చిన్న పాడ అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు ఏంటైనా గొల్యాతును ఎలా చంపెను. అదేంటైనా గొల్యాతు. అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు ఏంటైనా గొల్యాతును ఎలా చంపెను. దావీదును పంపిన
పంపినది దేని కొరకు దావీదును పంపినది దేని కొరకు ఎవరి చూడను అన్నల చూడను మీరు అన్నారు. అక్క ఎవరు చూడను, ఎవరి చూడను అక్క ఎవరిని చూడను అంటే అన్నల చూడను మీరు వాడండి, సరేనా? ఎవరి చూడను అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు జైంటైన గొల్యాతును ఎలా చంపెను అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు జైంటైన గొల్యాతును ఎలా చంపెను యుద్ధములో దావీదు ఎవరి స్వరమును వినెను యుద్ధములో దావీదు ఎవరి స్వరమును వినెను ఎవరి స్వరము గొల్యాతు స్వరము ఎవరి స్వరము గొల్యాతు స్వరము అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు జైంటైన గొల్యాతును ఎలా చంపెను అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు జైంటైన గొల్యాతును ఎలా చంపెను ఏటిలో నుండి రాగను చిక్కములో నుంచుకొనేను ఏటిలో నుండి రాగను చిక్కములో నుంచుకొనేను ఎన్ని రాళ్ళను ఎన్ని రాళ్ళను 5 రాళ్ళను అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు జైంటైన గొల్యాతును ఎలా చంపెను అదిగదిగో అదిగదిగో జైంటైన గొల్యాతును ఎలా చంపెను వడిసెలలో గిరగిర తిప్పి గొల్యాతును కొట్టి చంపెను వడిసెలలో గిరగిర తిప్పి గొల్యాతును కొట్టి చంపెను ఎక్కడ కొట్టెను ఎక్కడ కొట్టెను ఎక్కడ కొట్టెను అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు జైంటైన గొల్యాతును ఎలా చంపెను అదిగదిగో అదిగదిగో చిన్న దావీదు జైంటైన గొల్యాతును ఎలా చంపెను చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలారా ఇశ్రాయేలు రాజుల గూర్చి మీరు విన్నారా చిన్న ఇశ్రాయేలు రాజుల గూర్చి మీరు విన్నారా మొదటి రాజైన సౌలు దేవుని మాటను ధిక్కరించెను మొదటి రాజైన సౌలు దేవుని మాటను ధిక్కరించెను అమాలేకీయులను ఉండనిచ్చెను వారి చేతిలోనే చచ్చిపోయేను చిన్న చిన్న పిల్లలారా ఇశ్రాయేలు రాజుల గూర్చి మీరు విన్నారా చిన్న చిన్న పిల్లలారా ఇశ్రాయేలు రాజుల గూర్చి మీరు విన్నారా రెండో రాజైన దావీదు దేవుని మాటకు లోబడెను రెండో రాజైన దావీదు దేవుని మాటకు లోబడెను రాజకిరీటము పొందేను అన్నిటిలో విజయము పొందేను చిన్న చిన్న పిల్లల
విన్నారా మీరు విన్నారా కూడా పెన్సి ఇక్కడ మీరు యాక్షన్ చేయాలి. రాజుల రాజైన యేసుని గూర్చి మీరు విన్నారా రాజుల రాజైన యేసుని గూర్చి మీరు విన్నారా ప్రభు రక్తము మీకై చిందెనుగా ప్రభు రక్తము మీకై చిందెనుగా కడుగబడిన చో రాజులగుదురు పడాల. కడుగబడిన చో రాజులగుదురు చిన్న చిన్న పిల్లలారా ఇశ్రాయేలు రాజుల కూర్చి మీరు విన్నారా మీరు విన్నారా చిన్న చిన్న పిల్లలారా ఇశ్రాయేలు రాజుల కూర్చి మీరు విన్నారా మీరు విన్నారా ఏం చేస్తున్నా? ఏమైంది? ప్యాంట్ ఏమైందిరా? ప్యాంట్ చూసుకొని సొక్కా చూసుకొని ఇదే పని అయింది నీకు కదా. చూసేది నోట్లది. సాతానా సాతానా దగ్గరికి రావద్దు. సాతాన పడదు. సాతానా దగ్గరికి రావద్దు సాతానా పెన్సి దేవుడు నాకు తోడు కదిలించలేవు నన్ను నీవు కాచే దేవుడు నాకు తోడు కదిలించలేవు నన్ను నీవు సాతానా సాతానా దగ్గరికి రావద్దు సాతానా పెన్సి సాతానా సాతానా దగ్గరికి పెన్సి సమయంలో ప్రార్థన చేయని సమయంలో వాక్యం చదవని సమయంలో ప్రార్థన చేయని సమయంలో అప్పుడే అప్పుడే ఆ సాతాను వచ్చి పట్టుకుంటాడు అప్పుడే అప్పుడే ఆ సాతాను వచ్చి పట్టుకుంటాడు సాతానా సాతానా దగ్గరికి రావద్దు సాతానా సాతానా వాళ్ళ ఇస్తుంది. వాక్యం చదవని తమ్ముడా ప్రార్థన చేయు చెల్లెలా వాక్యం చదువు తమ్ముడా ప్రార్థన చేయు చెల్లెలా అప్పుడే అప్పుడే ఆ సాతాను నీ యొద్ద నుండి పారిపోతాడు అప్పుడే అప్పుడే ఆ సాతాను నీ యొద్ద నుండి సాతాను దగ్గరికి రావద్దు సాతాను ఎవరిది ఇది? నీదా? నీదా ఇది? మరి అవునా? నీదా ఇది? సరే సరేనా? సరేనా? చెల్లె నిర్దేశం కొట్టాలి మమ్మీ నీకు. సరేనా? పాట పాడాలి మీరు. పాట పాడాలి సరేనా? తెలిసి పాట నేర్చుకోండి. స్తుతించి పాడదు. సరే అదే ఎప్పటి నుంచి అంటే పడిందా? నెక్స్ట్ డే టుడే అది పడాలి. Yesterday, today, tomorrow, I chasing my love, I'm chasing my love, I'm chasing my love every day. Yesterday, today, tomorrow, I'm chasing the Lord, I'm అక్కడ చూడాలి. chasing the Lord every day. పాట పడతావా? Yesterday, today, tomorrow, పాడాలి. I'm chasing my Lord every day. I'm singing for my Lord, I'm singing for my Lord, I'm singing for my Lord every day. Yesterday, today, tomorrow, పెన్సి I'm singing for my Lord every day. I'm dancing for my Lord, I'm dancing for my Lord. డాన్స్ అక్క పడుతుంది. యాక్షన్ పాడాలి. Dancing for my Lord. Yesterday, today, tomorrow, I'm dancing for my Lord every day. I'm praying for my Lord every day.
walking with my Lord every day. పడాలి. I am walking with my Lord. I am walking with my Lord. I am walking with my Lord every day. Yesterday, today, tomorrow. I am walking with my Lord every day. Yesterday, today, tomorrow. I am walking with my Lord. వచ్చేటప్పుడు నా ఎంబడి ఇంటి వరకు వచ్చింది. మా అమ్మ కూడా నా ఎంబడి వచ్చింది. నేను అక్కడ పాడి ఎక్కడ చాక్లెట్ లక్ష బట్ట When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. I sing, like David the shepherd I sing. I sing, like David the shepherd I sing. పడవాడు. పడాల. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. I pray, like David the shepherd I sing. I pray, like David the shepherd వచ్చుడు చాట్ in my soul, like David the shepherd dance. When the Spirit of the Lord is in my soul, like David the shepherd dance. I'll dance, like David the king, I'll dance. I'll dance, like David the king, I'll dance. తండ్రి తనను పిలిచేను. దావీదా దావీదా తండ్రి తనను పిలిచేను. అన్నాల యొద్దకు వెళ్ళి రమ్మనెను. అన్నాల దగ్గరకు వెళ్ళి రమ్మనెను. అన్నల చెంతకు వెళ్ళిన దావీదు. అన్నల చెంతకు వెళ్ళిన దావీదు. దుష్టుడైన గొల్యాతు స్వరము వినబడెను. దుష్టుడైన గొల్యాతు స్వరము వినబడెను. దావీదా దావీదా తండ్రి తనను పిలిచెను. దావీదా దావీదా తండ్రి తనను పిలిచెను. అన్నల దగ్గరకు వెళ్ళి రమ్మనెను. అన్నల దగ్గరకు వెళ్ళి రమ్మనెను. పాడు. కూర్చోండి. కట్టదాకా చెప్పాలి. అందరూ కట్టదాకా చెప్పాలా? ఒకరు కాదు, అందరూ చెప్పాలి. రండి. ఉన్నముగా స్టోరీ అయిపోయినాక చెప్తుంది కానీ లెమ్ము జేబులో పెట్టు. డబ్బులు జేబులో లెమ్ము డబ్బులు
ఇలా పెట్టి ఇలా పెట్టి చేతులు కట్టుకుంటాము మాట్లాడాక ఉంటాము భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప కట్టుకోవాలి పాట పాడేది ఎవరి కోసం కరెక్ట్ పాట పాడేది ఎవరి కోసం ఎవరు అడిగేది బిట్టు కూర్చో సరే కూర్చో ఏడిస్తే పడుతుంది ఏటు సరే కూర్చో తిరుగుతూ నేను కట్టు కూర్చో ఇక్కడ తిరుగు తిరుక్కోవాలా చేతులు కట్టుకోవాలి చేతులు కట్టుకోవాలి చేతులు కట్టుకోలేదు అనుకో ఈ మీద పడుతుంది పగిలిపోతుంది అంటే చూడండి చూడాలి అందరు చేతులు కట్టుకోవాలి అందరూ చేతులు కట్టుకోవాలి పెంచి అది ఇరిగిపోతుంది సరే కూర్చో తిరుగు కూర్చో కూర్చో తిరుగు పోయిన వారం ఆంటీ ఏం కాదు చెప్పింది ఆంటీ ఏం కాదు చెప్పింది ఆంటీ ఏం స్టోరీ చెప్పింది రేపు పోయిన సండే వచ్చిన వాళ్ళందరూ చేస్తుంది పోయిన సండే వచ్చిన వాళ్ళు చెయ్యి ఎత్తండి డేవిడ్ నువ్వు వచ్చిన సండే వచ్చిన చెయ్యి ఎత్తరా నువ్వు రాలేదా అందరూ వచ్చినా ఎవరు స్టోరీ చెప్పింది ఆంటీ చేతులు కట్టుకోవాలి చేతులు కట్టాలి ఇంకా చేతులు కట్టాలి ఆంటీ ఎవరు స్టోరీ చెప్పింది ఎవరి గురించి ఎవరు స్టోరీ చెప్పింది ఏదో పాపం చేయకూడదు ఏదో చెప్పింది ఎవరు స్టోరీ చెప్పింది ఆంటీ ఎవరి గురించి చేయకూడదు అని చెప్పింది అంతేనా ఓన్లీ పాపం చేయొద్దు మాత్రం చెప్తున్నా అదే చెప్తున్నా పెంచక చేతులు కట్టుకోమని చెప్పినా ఎవరి గురించి చెప్పినా ఆంటీ ఎవరి స్టోరీ చెప్పింది అది చెప్పాలి మీరు ఇప్పుడు ఎవరి గురించి చెప్పింది మీరు సండే వస్తున్నారు పోతున్నారు అంటే ఏమి వినడం లేదు కదా ఏమి నేర్చుకోవడం లేదు అనా కదా ఆంటీ ఏం స్టోరీ చెప్పిందో అంటే మీరు చెప్పట్లేదు చిన్నపిల్లలకి బాగా జ్ఞాపకశక్తి ఉంటుంది అర్థమైందా పెద్దోళ్ళు అనుకోండి ఆయా పనులను బట్టి దాటిని బట్టి మర్చిపోతారు పిల్లలు ఏం చేస్తారు అన్నీ గుర్తుపెట్టుకుంటారు ఎవరి స్టోరీ చెప్పింది అనకు ఆంటీ సరే కూర్చో ఎవరి స్టోరీ ఎవరి స్టోరీ ఎవరు ఎందుకు అడుస్తుంది తుడుచుకో నేను తుడుచుకో కళ్ళు ఎందుకు ఎవరు చెప్పాలి ఎవరి స్టోరీ చెప్పింది అంటే అసలే మీరు కథ వినలే కదా నిజం ఒప్పుకోండి నేను వినలేదు ఆంటీ ఇంక వింటాను చెప్పండి బిట్టు చెప్పేది వినపడుతుందా నేను వినలేదా ఆంటీ ఇక నుంచి వింటాను అన్న వాళ్ళు చేస్తాను ఏం చేస్తున్నారు మీరు స్టోరీ వినడం లేదు కదా నిజం కదా చేతులు కట్టుకోండి అందరూ
చేతులు కట్టుకోవాలి. తినాలి. ఇంక స్టోరీ పెన్సిల్ చూడాలి. ఒక ఆంటీ ఏ స్టోరీ చెప్పిందో నేను చెప్తాను మీకు ఇప్పుడు. నేను వినలేదు కానీ నేను చెప్తాను మీకు. ఆంటీ ఏం చెప్పాలి చెప్పాలా? ఒక ధనవంతుడి గురించి చెప్పాను. ధనవంతుడు పేదవాడి గురించి చెప్పింది. అవునా కదా? అంటే మీరు వినట్లేదు అందుకే. అవునా కదా? ధనవంతుడు ఏమనుకున్నాడంట? చచ్చిపోతాడు. బాగా సంపాదించుకున్నాడు. అంత మంచిగా బుద్ధి వస్తుంది. బాగా సంపాదించుకున్నాడు. సంపాదించుకుంటూ బాగా పంట పండింది. ఏమనుకున్నాడంటే తన ప్రాణముతో, నా ప్రాణమా తినుము తాగుము, నువ్వు చాలా సంతోషించుము అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. తిరగాల సరే కూర్చోవాలి మీరు. తన ప్రాణంతో చెప్పుకుంటే రాత్రి దేవుడు ఏం మాట్లాడినాడు ధనవంతుడితో? చెప్పాను. ఏం చెప్పాడు? ఎరివాడా కదా, ఎరివాడా ఈ రోజు నువ్వు చచ్చిపోయినావు అనుకో, నువ్వు పండించిన పంట ఏమవుతుంది, నువ్వు సంపాదించుకున్న డబ్బు ఏమైపోతుంది, నువ్వు సమకూర్చుకున్న ధనం ఏమైపోతుంది. నువ్వు అన్ని సంపాదించుకున్నావు కానీ ఏం సంపాదించుకోలే? నిత్య జీవాన్ని సంపాదించుకోలేదు కదా. ఒకడు సమస్తమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము? అన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకున్నాడు అనుకో, ఏమైపోవాలి? ఇదంతా ఏమి సంపాదించుకోకపోయినా ఏం సంపాదించుకోవాలి? వీడికిరా వీడికిరా లేమో లేమో వీడికిరా దెయ్యాలు కొడతా నేను ఇంకా. అలా ఇక్కడ కూర్చో. అంటే మనం అన్ని సంపాదించుకుని మన ప్రాణములు పోగొట్టుకునేది మంచి. నేను చెప్పిన స్టోరీ మనం చెప్పాలి, నీకు పగుతుంది. ఇక్కడ చూడాలి. మనం అన్ని సంపాదించుకొని డాడీ ప్రామిస్, మనం అన్ని సంపాదించుకొని మన ప్రాణాన్ని పోగొట్టుకోకూడదు. అర్థమైందా? మన ఆత్మను సంపాదించుకోవాలా. ఏం సంపాదించుకోవాలా? ఆత్మని ఆత్మను సంపాదించుకుంటే ఎలాగా అంటే యేసు ప్రభుని నమ్ముకోవాలి. యేసు ప్రభుని నమ్ముకుంటే మన ప్రాణము ఎక్కడుంటుందంట? మన ఆత్మ అంటే దేవుని దగ్గర ఉంటుంది. అర్థమైందా? మనము ఎవరి స్టోరీ వింటున్నాం? నేను మీకు ఎవరి గురించి చెప్తా? లోవా బుష్ అన్నమాట. ఈమె ఏ దేశం ఆమెది? ఆఫ్రికా. ఇండియాకు వచ్చి సేవ చేసి. ఆమెది ఏ దేశం? అమెరికా. ఏ ఊరు? ఏ దేశం అంట? అమెరికా. ఎక్కడ? అమెరికా. అమెరికాలో దేవుణ్ణి నమ్ముకుంది కదా. నేను భారతదేశానికి వెళ్ళి చూడాలి. ఈమె అమెరికాలో దేవుణ్ణి నమ్ముకుంది. అయితే ఆమె వెలిసే ఏమైందంట? ఆమె దేవుణ్ణి నమ్ముకుని తను నమ్మిన దేవుడిని అనేకం తెలుసుకోవాలని ఎక్కడికి వచ్చింది? భారతదేశానికి, ఇండియాకి, భారతదేశానికి వచ్చి ఆమె అనేక కష్టాలు బాధలు అనుభవిస్తూ వచ్చింది. ఎందుకంటే ఆమెకి తెలుగు రాదు. అర్థమైందా? తెలుగు రాదు. తెలుగు నేర్చుకుంది. ఇంకా అమెరికా ఫుడ్ వేరు, మన ఫుడ్ అక్కడ ప్రాంతం వేరు, ఇక్కడ ప్రాంతము కదా. అయినా ఆమె ఇక్కడికి వచ్చి ఎన్నో కష్టాలు చూసి పైకి చూడాలి. ఒళ్ళో పెట్టుకొని అయితే ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తుంది. ఎందుకు? దేని కొరకు? ఆమె తెలుగు రాదు. ఎవరి కొరకు? దేవుని కొరకు. అర్థమైందా? ఆమె దేవుని నమ్మింది కదా. ఆమె ఆశ అంతా ఏంది?
నేను నమ్మిన దేవుడు అందరు కూడా వచ్చేయాలి. నేను తెలుసుకున్న దేవుడిని అందరూ తెలుసుకోవాలా అని ఆమె ఎందుకు వచ్చిందంటే అమెరికా నుంచి ఇండియాకు అంటే సేవ చేయటానికి అర్థమైందా దేవుని సేవ చేయడానికి ఆమె ఒక మిషనరీగా వచ్చింది ఆయా గ్రామాలకు వెళ్ళింది విక్కీ ఆయా గ్రామాలకు వెళ్ళింది సువార్త సువార్త ఆమె చెప్తూ వచ్చింది అనమాట సువార్త ఇంకేం చేస్తూ వచ్చిందంటే గ్రామాలకు వెళ్ళి పరిచర్య చేస్తూ వచ్చింది ఇంకా ఏం చేస్తూ వచ్చిందంటే చిన్న బిడ్డల పరిచర్య చేసింది సండే స్కూల్ చెప్పినా కదా మీకు అక్కడ కూడా ఏముండాలంట ప్రతి ఒక్క దగ్గర ఏముండాలంట ప్రతి ఒక్క గ్రామంలో కదా అంటే ప్రతి ఒక్క చర్చిలో ఏముండాలా సండే స్కూల్ ఉండాలా అని ఆమె ఆశపడుతూ వచ్చింది అమ్మ ఒక్కటే పరిచయం చేయగలరా ఆమెతో పాటు ఆమెకు సహాయం ఎవరైనా కావాలి ఆమెకు సహకరించేవాడు కావాలి మనం పోయిన వారం చూస్తూ వచ్చినాం ఆమెతో పాటు కొంతమంది ఏం చేయడానికి వచ్చారంట అంటే పరిచయం చేయడానికి వచ్చారు సండే స్కూల్ పరిచయం చేయడానికి కొంతమంది సమర్పించుకొని వస్తే ఆమె లోవా బుష్ ఏమని చెప్పిందంటే మీకు నేను జీతాలు ఇవ్వలేదు ఏం చెప్పింది మనం పని చేస్తే ఏమొస్తుంది మీరు కానీ ఇప్పుడు మీరు ఇటువైపు చూసి నేను అడిగిన మనం పని చేసామనుకోండి ఏమొస్తుంది ఏమొస్తుంది మనకు డబ్బులు పని చేస్తే జీతం వస్తుంది ఏమొస్తుంది మనం పని చేస్తే జీతం వస్తుంది ఆమె చెప్పింది ఒకవేళ మీరు నేను దేవుని సేవ చేస్తా అంటున్నారు దేవుని పని చేస్తామంటున్నారు అయితే మీకు నేను ఏమి ఇవ్వలేను జీతాలు ఇవ్వలేదు మీరు ఉచితంగా దేవుని పని చేయాలా ఉచితంగా దేవుని సేవ చేయాలా అని చెప్పి సరే అని కొంతమంది ఏం చేస్తున్నారు ఒప్పుకున్నారు కొంతమంది పరిచయం చేయడానికి ఇష్టపడుతూ వచ్చినారు ఆ పరిచయం చేయడానికి సేవ చేయడానికి వారు ఒప్పుకుంటూ వచ్చినారు అనమాట ఒప్పుకొని ఏం చేస్తూ వచ్చినారంటే సండే స్కూల్ పరిపేసి ఏం చేస్తూ వచ్చారంట సేవ చేయడానికి ఈ వారం చూద్దాము దేవుని రాజ్యంలోనికి ఏదానికంట దేవుని రాజ్యంలోకి అనేకుల్ని సిద్ధపరచాలి అనేకుల్ని దేవుని కొరకే సిద్ధపరచాలని ఆమె తీర్మానము చేసుకుంటుంది ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె ఎందుకు పెన్సిల్ వల్ల చేస్తున్నారు ఎవరిని దాకూడదు చేతులు కట్టుకుంటారు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆయా గ్రామాలకు వెళ్ళి సువార్త ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆమె వీధులకు వెళ్ళి కొన్ని కడుపత్రాలు తీసుకొని మరి సువార్త చేసుకుంటే ఏం చేసుకుంటా సువార్త చేసుకుంటే ఏం చేస్తాం సువార్త పత్రికలు తీసుకుంటాం కదా కనబడి వాళ్ళందరికీ ఇష్టమేమా అట్లనే లోవా బుష్ కూడా ఏం చేస్తూ వచ్చిందంటే పత్రికలను తీసుకుంది సువార్త పత్రికలను తీసుకుంది అవి ఏం చేస్తుందంటే అందరికి ఇస్తా ఉంటుంది రోడ్లు వెళ్ళే వారికి ఆటో వాళ్ళకి ఇంకా అక్కడ పార్కింగ్ చేసుకుంటారు కదా బైక్ పార్కింగ్ చేసుకునే వాళ్ళకి అదందరికీ ఏం చేస్తుందంట ఎక్కడంటే అనంతపురము ఇంకా ఆయా స్థలాల్లో ఆమె ఏం చేస్తూ వచ్చింది ఇంకేం చేస్తుందంటే అక్కడక్కడ మీటింగ్లు కూడా పెడుతూ వచ్చింది ఇంకా ఆమె ఏం చేస్తుందంటే కొన్ని గృహాలలో ఏం చేస్తూ వచ్చిందంటే సాయంత్రం అయినప్పుడు అక్కడ కొంతమంది కూర్చుకొని దేవుని వాక్యాన్ని ఒకరోజంట వినాలి పెంచి ఎన్నిసార్లు కూర్చుని వాడికి ఏడుచుకుంటూ కట్టడాలి తప్ప అర్థమైందా అలా చేసి చాక్లెట్ ఈయన
చేస్తుందంట అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి స్వార్థ ప్రకటించి సరే కూర్చో పని ఏం చెప్పినా నేను ఇప్పుడు నేను ఎక్కడ ఆఫ్ చేసి చెప్పండి. కొన్ని కొన్ని ప్రాంతాలలో అది కట్టేసి లేటురాటి అది మీరు చెప్పు. ఇక్కడేనా ఒక రోజు ఏమైందంటే సాయంత్రం అట్లనే ఆమె కంటిన్యూగా చేస్తూ ఉండేదన్నమాట. కంటిన్యూగా అట్లనే చేస్తూ ఉండేది. ఒకరోజు ఏమైందంటే చూపిస్తాను. చేతులు కట్టండి, చేతులు కట్టండి. ఎవరు తెలుసు మీకు? ఏమంటారు? వెరీ గుడ్. ఎవరు? లంబాడి వాళ్ళు వాళ్ళు ఇక్కడ దాకా వేసుకుంటారు కదా, ఇక్కడ దాకా గాజులు వేసుకుంటారు, వాళ్ళ డ్రెస్ వాళ్ళంతా వెరైటీగా ఉంటారు కదా అనా కదా. ఆమె లోవా పురుషు వీళ్ళ దగ్గరికి వెళ్ళిందనమాట. వీళ్ళు నివసించే ప్రాంతానికి వెళ్ళింది. వాళ్ళు నివసించే గ్రామానికి వెళ్ళింది. వారున్న స్థలానికి వెళ్ళి ఏం చేస్తుందంటే దేవుని సువార్తను చెప్తా ఉందన్నమాట. దేవుని సువార్త చెప్తా ఉంది. ఒకరోజు ఏమైందంటే ఆ లోవా పురుషుతో పాటు తనతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉందన్నమాట. తనకు తోడు ఇంకొక ఆంటీ కూడా ఉంది. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారంట దేవుని పరిచయం కొరకు వెళ్ళారు. దేవుని వాక్యం ప్రకటించున్నారు. చీకటి పడిపోయిందంట. చీకటి పడిపోయింది. అప్పుడు అనుకున్నారు సరే మనం ఇక్కడే ఉంటాం. సరే కొంచెం ఇక్కడ చూడు. అప్పుడు చీకటి పడిపోయిందని వాళ్ళు అనుకున్నారంట. సరే అమ్మగారు ఇక్కడే ఉండండి, మేము భోజనం పెడతాం, తినేసి మా దగ్గర పడుకోండి, ఉదయాన్నే ఎదురు కానీ అని చెప్పినాను. అని చెప్తే సరే అని ఒప్పుకున్నాను. లోవా పురుషు అయితే చాలా సంతోషంగా ఉందంట. ఎందుకు అంటే కొంతమంది అయినా రక్షింపబడతారు. ఎందుకు సంతోషం? కొంతమంది అయినా దేవుని మాటలని దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతారు అని ఆమె సంతోషం. ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె కూడా అయితే అంత అయిపోయింది. అన్నం తిన్నారు. ఇక్కడ పడుకోవాలి. ఇంకా వాళ్ళకి మంచి మంచి ఇల్లు ఉంటాయా? ఒకవేళ ఉండొచ్చు. కానీ అప్పటి రోజులలో ఏమిటేటి మంచి మంచి ఇల్లు ఉండేటి, పేరాలు, చిన్న పాకతో వేసుకున్న గుడిసెలు అట్లా ఉండేటి అనమాట. అట్లనే వాళ్ళకి కూడా చిన్న గుడిసె అనమాట. చిన్న గుడిసె. ఇంకా కొంతమందికి మేకలు ఉంటాయి. ఏముంటాయి? మేకలు. కొంతమందికి పశువులు ఉంటాయి, బర్రెలు, ఆవులు, ఇంకా గొర్రెలు అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఉంటే ఎట్లా ఉంటుంది? ఇంటి వాసన వస్తుంది. మరి ఏ వాసన వస్తుంది? ఏ వాసన వస్తుంది? భయంకరమైన పాస్ పూసిన వాసన కదా. అక్కడ మనం ఉండలేము. ఇంకా పెంట వాసన, అక్కడ వాసన మనము భరించలేము. ఇంకా మనము కనీసం మంచి కూడా తాగలేము. అర్థమైందా మీకు? నేను ఈ మధ్య ఒకసారి ఒక దగ్గరికి వెళ్తే ఆ ఇంట్లో భయంకరమైన అట్లా చోటే మనము ఒక 10 నిమిషాలు ఆగాలంటే తాగలేము. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? అక్కడే పడుకోవాలి. పడుకోవడానికి అక్కడే వాళ్ళు పడుకోవాలా? అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ పశువులు అవన్నీ ఉంటా వచ్చినాయంట, మేకలు ఉంటాయి వచ్చినాయంట. వాళ్ళు అక్కడే ఉండాలా, వీళ్ళు కూడా అక్కడే పడుకోవాలి. ఒక సాప్ ఇచ్చారంట. ఒక సాప్ ఇస్తే పడుకున్నారంట. పడుకుంటే లోవా పురుషు అయితే చాలా సంతోషిస్తాను కదా. రవ్వ చాలు పడుకోవడానికి ఏమి ఇచ్చావు? దాన్ని పడుకో మెక్క వంట పడుకో. ఏమంట? సాగు ఇచ్చావు ప్రభా, ఇంకా పడుకోవడానికి ప్లేస్ ఇచ్చావు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకొని నెమ్మదిగా పడుకుందంట. ఇంకొక ఆంటీ ఉంది కదా, ఆ
దాంట్లో అనుకుంటుందంట, అబ్బే ఏంది ఇంత వాసన, అసలు ఎట్ట పడుకోవాలి, అసలు నేనేడా నెక్క నిద్ర పట్టింది అని అనుకుంటా ఉందంట. సరే అయిపోయింది. అంటే అలాంటి ప్లేస్లో కూడా ఎవరు పడుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినారు అంటే పడుకోవడానికి ఇష్టపడింది, వాళ్ళు చేసి తినడానికి ఇష్టపడింది, వాళ్ళ మధ్య ఉండటానికి ఆమె ఇష్టపడింది. అర్థమైందా? ఎందుకు ఈ శ్రమ, ఈ బాధ ఎన్ని ఎందుకు చెప్పండి? అంటే కొంతమంది అయినా దేవుని నమ్ముకోవాలి, కొంతమంది అయినా నిత్య నరకం నుండి తప్పించుకోవాలి కదా. కొంతమంది అయినా నిత్య నరకం నుండి, అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవునికి ధనవంతులని దరిద్రులని, ఎవరుంట ధనవంతులని దరిద్రులని అలా ప్రేమిస్తాడు దేవుడు. దేవుని దృష్టిలో ధనవంతుడైనా దరిద్రుడైనా, ఇంకా నల్లోడైనా తెల్లోడైనా, జ్ఞానమున్నా జ్ఞానం లేకపోయినా దేవుడు ఏం చేస్తాడు? అందరినీ దేవుడు ఇంకేం చేస్తాడు? అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు ఇంకేం చేస్తాడంటే అందరి కొరకు ప్రాణము పెట్టాడు. అందరి కొరకు దేవుడు ఏం చేశాడు? అందరి కొరకు దేవుడు ప్రాణము పెట్టాడు. ఎట్లా పెట్టాడు అంటే కలువరి సిలువలో ఆయన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ప్రాణపోసాడు. అర్థమైందా? కలువరి సిలువలో ఏం చేశాడంట? సిలువ మీదకి ఎక్కి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రాణము పెట్టినాడు. ఆయన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ధనవంతుడు. దేవుడు ఎవరు? ధనవంతుడు. ఇంకా ఆయన రాజులకే రాజు, ప్రభులకే కదా. ఆకాశాన్ని భూమి ఆ యొక్క సమస్తమును సృష్టించిన దేవుడు. ఆకాశంలో భూమి మీద ఉన్న సమస్తం ఎవరిది? ఎవరిది? దేవునిది. ఎవరిది? దేవునిది. సమస్తము కూడా దేవునిది. సమస్తము కలుగ చేసిన వాడు కూడా దేవుడే. సమస్తమును సమస్తమును దేవుడు పాలిస్తున్నాడు, నిర్వహిస్తున్నాడు. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే అందరూ రక్షింపబడాలని. ఇక్కడ ఆయన పట్లున్నాయా పెంచి కూర్చుంటా? కూర్చోవాలి. నువ్వు ఎందుకు పెంచి సరే కూర్చో. ఇక్కడ చూడు పెంచి పెంచి ఇక్కడ చూడండి. ఆయన ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏం చేస్తున్నాడు? ఆయనకు బట్టలున్నాయా? బట్టలున్నాయా? ఇంకా ఆయన కాళ్ళకు మేకులు కొట్టారు, చేతులకు మేకులు కొట్టారు. అర్థమైందా? ఆయన కొట్టారు, ఉమ్మివేశారు, ఆయనని గుద్దారు, ఆయన చుట్టూ లాగేశారు. ఆయన మీద ఉన్న వస్త్రాలు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎవరు? దేవుడు ఎలాంటి వాడంట? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కదా. మహాత్మ్యం కలిగిన దేవుడు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీ కొరకు నా కొరకు ఏం లేకుండా చేసుకున్నాడు. ఆయనకి అన్ని కూడా నీ కొరకు నా కొరకు వదులుకున్నాడు. నిన్ను నన్ను ప్రేమించి ఏం చేస్తున్నాడంట? కలువరి సిలువలో ప్రాణము. ఎందుకు? మంచోళ్ళని ప్రేమించవచ్చు కదా, ధనవంతులను ప్రేమించవచ్చు కదా, జ్ఞానవంతులను ప్రేమించవచ్చు కదా, అందంగా ఉన్న వాళ్ళని ప్రేమించవచ్చు కదా. మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరితో చేస్తాం? ధనవంతులతోనే చేస్తాం. అర్థమైందా మీకు? జ్ఞానంగా ఉండేవాళ్ళు జ్ఞానవంతులతోనే చేస్తాం. అర్థమైందా? దేవుడు అందరినీ ఒకే విధంగా ప్రేమించే వ్యక్తి ఎవరు? ఎక్కడ చూస్తున్నారా? ఎక్కడ ఆపేస్తున్నా? సమానంగా చూస్తారు. మీరు ఎక్కడ చూడండి అంటే మీరు ఎక్కడ చూస్తున్నారు కానీ ఏం పోతున్నాయి, ఏం వస్తున్నాయి, ఎవరు పోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఇవి చూస్తున్నారు. దేవుడు అందరినీ ఒకటే రీతిగా
ప్రేమించాడు. మనమైతే ఒకరిని ఒకలాగా ప్రేమిస్తాం కదా. మనం నచ్చితేనే ఇస్తాం, అట్లా చేస్తాం కదా మనము. దేవుడు అట్లనే చేస్తాడు. దేవుడు అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు లోకానికి వచ్చాడు, అందరి కొరకు ఏం పెట్టాడంటే ఆయన ప్రాణము. అందుకే యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ ఏం చేసినాడంటే ఆయన ఉపకారము, మేలు. అర్థమైందా పిల్లలు మీకు? ఏం చేశాడంటే దేవుడు అందరికి ఉపకారం చేశాడు, అందరికి మేలు చేశాడు. ఎవరైనా చెప్పగలరా నాకు దేవుడు ఏం చేశాడు అని చెప్పగలరా? చెప్తారా మీరు? మనం ఎవరికి కూడా చెప్పలేము. ఎందుకు? ఆయన ఎవరికి కీడు చేయలే. అర్థమైందా? ఆయన మన కొరకు శ్రమని అనుభవించాడు. ఎందుకు అంటే అందరూ రక్షణ పొందాలి. ఏం పొందాలంట? అందరూ ఏం పొందాలి? ఆయన యేసు. యేసు అనగా అంటే ఏమని అర్థము? యేసు అంటే ఏమని? రక్షకుడు. యేసు అనగా ఏమని? యేసు అంటే రక్షకుడు. యేసు యేసు అంటే మనల్ని రక్షించేవాడు. అందరూ కూడా ఆయన సిలువ ఎందుకు వచ్చినప్పుడు వారందరూ కూడా ఏమైపోతారంట? రక్షకుడు. దేవుడు ధనవంతులనే ప్రేమించుంటే మనం అందరూ పెట్టుకోవాలా? మనం అందరూ పెట్టుకోవాలా? నశించుకోవాలి కదా. మనమందరూ కూడా దేవుడు ధనవంతులనే ప్రేమించుంటే, జ్ఞానం ఉన్న వాళ్ళని ప్రేమించుంటే, అన్నం ఉన్న వాళ్ళని ప్రేమించుంటే మనం అందరం ఏం కావాలి? నిత్య నరకానికి వెళ్ళాలి. దేవుడు అలా చేశాడా? దేవుడు అలాగా చేయాలి. అందరినీ ప్రేమించాడు. జ్ఞానం ఉన్నా లేకపోయినా, చదువు వచ్చినా చదువు రాకపోయినా కదా. ఎవరిని ప్రేమించాడంటే దేవుడు వీళ్ళని ప్రేమించాడు, వాళ్ళని ప్రేమించాడు, నిన్ను నన్ను కూడా ప్రేమించాడు. ఎందుకు అంటే ఆయన రాజ్యంలో మనం ఎలా ఉండాలంట? రాజులముగా ఉండాలి. ప్రతి వంశంలోనూ బైబిల్లో ఉంది మాట. చూద్దాం, ప్రకటన గ్రంథము. సన్నిధి పెంచి ఏమన్నా చేతులు నీకు 2 నిమిషాలైనా గమనిస్తున్నాయంటే అసలుకి ఉండట్లేదు. సరిగ్గా మందిరా కొడతా నేను. బైబిల్లో పెట్టు. మీకు దేవుడు మనల్ని ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే మీరు సరి కూర్చోకపోతే నేను లేచిన అనుకో, ఇప్పుడు నీకు మన చేతులు పలకండి. ప్రకటన 9వ అధ్యాయము 7వ అధ్యాయము 9, 10 పలకాల. అందరూ పలకాల. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంతమంది ఉంటారు మీరు ఇక్కడ? దాదాపుగా 15 మంది 20 మంది. ఒకరి ఇద్దరు స్వరమే నోరు లేవా? నోరు మీకు? అందరూ పలకాలి, గట్టిగా కాదు, అందరూ కూడా పలకాలి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలందరిలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి. చాలు, ఇక్కడ చెప్తా వినండి. అటు తరువాత నేను చూడగా ఎవరంటే ఇక్కడ అంటే
ఆ? ప్రతి జనములో నుండి అంటే అందరు కూడా ఏం కావాలా? అందరు కూడా ఏం కావాలా? ఆ? దేవుని రాజ్యానికి వారసులుగా కావాలా? అందరూ కూడా దేవుని యందు విశ్వాసము ఉంచాలా? ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే దేవుని ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ఉండాలా. అందుకే అక్కడ రాయబడింది, ప్రతి జనములో నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి ప్రజలో నుండి దేవునికి ఏం చేయబడాలంట అంటే రాజులుగాను యాజకులుగా దేవుని దగ్గర ఉండాలంట. అర్థమైందా మీకు? మనం ఎలా ఉండాలంట? ప్రతి ప్రజలోను ప్రతి జనములోను అంటే ఫలాని కులము ఫలాని మతము అని కాకుండా అన్ని భాషలు మాట్లాడేవారు ఉండాలి. అన్ని రకాలైన వారు దేవుని దగ్గర మనం ఎలా ఉండాలంట అంటే ప్రతి జనములోను దేవుని కొరకు మనము నియమించుకున్నాడు. దేవుడు ఎలాగ నియమించుకున్నాడంట? దేవుడు ప్రతి జనములోను అందరూ కూడా రక్షణ పొందాలా. వికే అందరూ కూడా ఏం కావాలంట? బైబిల్ అందరూ కూడా ఏం కావాలంట? దేవుని సొంతైన ప్రజలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. ఆ వాక్యం కంటి వాక్యం రాసుకోండి. ప్రకటన 7వ అధ్యాయము 9వ వచనం. ఒకసారి పలుకుస్తాను, పలకండి, తర్వాత రాసుకోండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములోను ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలందరిలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ప్రకటన 7వ అధ్యాయము 9వ వచనము. మోకరించండి ప్రార్థన. మళ్ళీ చెప్తున్నారు. ఎవరు చెప్తారా? ఇప్పుడు రండి, త్వరగా రావాలి. అందరూ వదిలేండి. ఇద్దరు ముగ్గురు రండి. ఆడపిల్లలకి ఇద్దరు, మగపిల్లకి ఇద్దరు రండి. అటు పోయిన వారం మళ్ళీ నీళ్ళు అందరూ చెప్తారు ప్రార్థన. మందిరంలోకి వెళ్ళినావు అనుకో నీకు బొగ్గుతుంది, పోయేసి రావాలి. కాలు మర్చు, కాలు మర్చింది. అందరికీ మనము బైబిల్ లేకుండా వచ్చి చెప్తారా? ఇప్పుడు అందరు చెప్పాలా? ఇప్పుడు అందరు చెప్పాలా? ఇప్పుడు వినాలా? అందరు చెప్పాలి. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకరు. కీర్తనలు 103వ అధ్యాయము 2వ వచనం. సరే, మోకరించండి అందరూ.
ప్రార్థన చేద్దాం తర్వాత చెప్పండి. 1 hey Susan pay nari time undi start ayindi మోకరించి ప్రార్థన కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన కళ్ళు మూసుకోవాలి. ప్రేమ గల తన కంటి వాక్యాన్ని కూడా చక్కగా నేర్చుకోవాలి. కంటి వాక్యాన్ని చక్కగా ప్రకటన 7వ అధ్యాయం కంటి వాక్యాన్ని నేర్చుకోవడానికి జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలైన వారిని మీరు ఆశీర్వదించండి. భయం భక్తి ప్రార్థించాలి.